ఒక చెట్టు మహావృక్షమైన దాని వేర్లు భూమిలోని నీటిని కంటిన్యూస్ గా తీసుకుంటూ వెళతాయి. ఎప్పుడైతే ఆ ప్రక్రియ ఆగిపోయిందో ఆ మహావృక్షం కూడా కూలిపోతుందన్నమాట. అందువల్ల మనం కూడా ఏ విధంగా ఎదుగుతూ ఉంటామో మనలో ఉన్న శక్తులు కూడా మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. ఏ రోజైతే ఆ శక్తులు మనం తీసుకోవడం మానేస్తామో ఆ మహావృక్షం ఏ విధంగా పడిపోతుందో మనం కూడా పడిపోతామన్నమాట. అందువల్ల యూ షుడ్ బి డూయింగ్ కంటిన్యూస్ ప్రాక్టీస్. అందుకనే పెడర్వెస్కీ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఈజ్ ఎ గ్రేట్ వయలిన్ విద్వాంసుడు. ఆయన పెడర్వెస్కీ ఆయన రోజు 10 నుంచి 12 గంటలు వయలిన్ ప్రాక్టీస్ చేసేవాడు. వాడు శిష్యుడు ఒకడు ఉన్నాడు. గురువుకి ఏమవుతుందంటే శిష్యుడు కూడా 10 గంటలు గురువు ప్రాక్టీస్ చేస్తున్నా అంటే శిష్యుడు కూడా అక్కడ కూర్చోవాలి. వాడికి అది ఇబ్బంది అయిపోయింది అనమాట. వాడు అడగడం మొదలు పెట్టాడు, గురువు గారు మీరు ఇంత వరల్డ్ నెంబర్ 1 కదా, మీరు ఎందుకు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఆయన బ్రహ్మాండమైన సమాధానం ఇచ్చాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే, నేను ఒక రోజు ప్రాక్టీస్ చేయకుంటే నా వాద్యంలో ఏదో తప్పు ఏదో కొంచెం తగ్గింది అని నాకు అనిపిస్తుంది. నేను 2 రోజులు ప్రాక్టీస్ చేయకుంటే నా విరోధులు కానీ నా కాంపిటీటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలిసిపోతుంది ఈయన 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయలేదని. నేను 3 రోజులు ప్రాక్టీస్ చేయకుంటే ఎవరైతే నా కార్యక్రమాలకు వినేయడానికి వస్తారో వాళ్లకు కూడా తెలిసిపోతుంది ఈయన 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయలేదు అని అన్నమాట. అందువల్ల చూసుకోండి, అంతటి వరల్డ్ నెంబర్ 1 వ్యక్తి రోజుకు 10 నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఈ వాంట్స్ టు క్రియేట్ ఎక్సలెన్స్. ఆయన దగ్గర బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది, బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది ఆయన దగ్గర. కానీ టాలెంట్ గానే ముండిపోతే ఆయన ఎక్సలెన్స్ దిశగా వెళ్ళగలడు. టాలెంట్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ గా మనం తీసుకుంటామో అప్పుడు మనం ఎక్సలెన్స్ గా మారిపోతాం అన్నమాట. అందువల్ల ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మనం చదివేశాం, ఇంజనీరింగ్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇంకా మనం చదవాల్సిన అవసరం లేదు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో యూ విల్ రిమైన్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. అక్కడ నుంచి మన ఎదుగుదల ఆగిపోతుంది. ఎప్పుడైనా ఇవి చూసాడా, ఈ చిన్న చిన్న బోన్సాయి చెట్లని పెడతారు మీకు, బోన్సాయి. ఆ చెట్టు అక్కడే ఉండిపోతుంది, అంతకన్నా పెరగదు ఇది. ఎందుకంటే ఆ చెట్టుకు కావాల్సిందన్నీ వాళ్ళు సమకూర్చారు, దాన్ని కట్ చేయడం మొదలు పెట్టారన్నమాట. ఆ చెట్టు పెరగాలనుకుంటుంది, కట్ చేసేస్తారు. కాబట్టి ఆ చెట్టు అలాగే ఉండిపోతుంది అనమాట. అదేవిధంగా మనం కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని మనల్ని మనము కట్ చేసుకుంటూ మొదలు పెడతాం అనమాట. అందువల్ల యు రిమైన్ దేర్ ఓన్లీ. కానీ మా ఉద్దేశం ఏంటంటే యూ షుడ్ బీ లైక్ ఎ బిగ్ హ్యూజ్ ట్రీ. ఒక బ్రహ్మాండమైన వృక్షంగా మీరు తయారయ్యి మీ చుట్టూ ఇంకా ఎంతో మంది వృక్షాలను మీరంతా తయారు చేయాలి, ఆ దిశగా మీరు వెళ్ళాలి అనుకుంటాం. అందుకని వేమన గారు బ్రహ్మాండంగా చెప్పారనమాట. అనగననగ రాగ మతిశయిల్లు తినగ తినగ వేము తీయగుండు సాధనమున సమకూరు పనులు సమకూరు ధరలోన విశ్వధామిరామ వినురవేమ. వాళ్ళంతా బ్రహ్మాండంగా ఎప్పుడూ ఆలోచించేశారనమాట. మనం ఇప్పుడు వెళ్ళి స్టీవెన్ కోవై పుస్తకాలు తెలుసుకొని 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, 8th హ్యాబిట్, 9th హ్యాబిట్ ఇవన్నీ చదువుకోకుండా మన వాళ్ళు ఎప్పుడో రాసేశారు. అందులో సాధన చెయ్యి. ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తాయో ఆ పనులు సమకూరుతాయి, నువ్వు ఒక బ్రహ్మాండమైన వ్యక్తిగా నువ్వు మారబోతావు.